యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. నేత్రాస అనేది చాలా భయంకరమైనది. నేత్రాసలో చాలా రకాలు ఉన్నాయి. మరి ఇతరుల వస్తువు ఆశించడం అదొక నేత్రాస. కనబడింది ప్రతిదీ కొనుక్కోవాలనే ఆశ అదొక నేత్రాస. మరి నాకు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని కోరుకునే అదొక నేత్రాస. అలా కాకుండా మరి మరి స్త్రీల్ని మరి ఆశించి మోహించే నేత్రాస అది ఇంకా భయంకరమైంది. దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఎప్పుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తాడో ఆ క్షణం తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి క్రియరూపంగా చేయక్కర్లేదు, కానీ చూపు ద్వారానే పాపం జరిగిపోతుంది. కాబట్టి నేత్రాస చాలా భయంకరమైనది. ఈ నేత్రాసతో మరి శరీరానికి ఇబ్బంది కలుగుతుంది, మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ నేత్రాస ఎటు మరి దారి తీస్తుందో కూడా తెలియదు. ఈ రోజున అనేక మంది నేత్రాస కలిగిన వాళ్ళే మరి అనేకమైనటువంటి మరి క్రైమ్స్ అనేవి చేస్తున్నారు. ఒక్కొక్క నేత్రాసతో ఏం చేస్తాడు, అది కావాలని కోరుకుంటాడు, అది దక్కపోతే దాన్ని చంపేయాలనుకుంటాడు. ఇటువంటి నేత్రాసతో అనేక క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నేత్రాస తన ఒకరినొకరిని మోసపుచ్చేటువంటి నేత్రాస ఇది. కొంతమంది స్త్రీలు పురుషులు మరి వివాహం చేసుకోవాలనుకుంటారు కేవలం నేత్రాసతోనే. ఒకరికొకరు నచ్చుతారు నేత్రాస. ఆ నేత్రాస కొంత దూరం పోయిన తర్వాత అది బెడ్స్ కొట్టి మళ్ళీ తిరిగి మరి చంపుకునేదాకా వస్తుంది. చూడండి, నేత్రాస చాలా ప్రమాదకరమైనది. నేత్రాస దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు ఆ కళ్ళు మన కళ్ళు మరి చాలా స్పష్టంగా ఉండాలి. కళలో పరిశుద్ధత ఉండాలి, కళలో పవిత్రత ఉండాలి. మన కళ్ళలో పవిత్రమైన కళ్ళు కలిగి ఉంటే కనుక మనం ఏది చూసినా కూడా పవిత్రంగా కనిపిస్తుంది. అలా కాకుండా మన కళలో పవిత్రత లేకపోతే కనుక మరి ఎక్కడ చూసినా కూడా పాపమే జరిగిపోతుంది. కనబడిన ప్రతి స్త్రీని మోహించే పరిస్థితి ఏర్పడుతుంది నేత్రాస ఉంటే కనుక. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆ హృదయంతరంలో మీకే తెలుస్తుంది నేత్రాస ఎంత భయంకరమైందో. అదే కనుక మీరు దేవునితో గడిపితే ఆ నేత్రాస మీద మీకు జయం కలుగుతుంది. నేత్రాస మీద జయం కావాలంటే ఎవరికైనా సరే మరి దేవునితో గడిపినప్పుడు పరిశుద్ధమైన కళ్ళు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పవిత్రమైన కళ్ళు మీకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధమైన చూపులు, పవిత్రమైన చూపులు మరి ఇతరులను మార్చేవిగా ఉంటాయి. ఆ పరిశుద్ధమైన చూపులు, పవిత్రమైన చూపులు మీ హృదయం నెమ్మది కలుగు చేస్తుంది. కళ్ళలో నుంచి పాపం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కళ్ళలో నుంచి ఎంతో కల్మషం లోపలికి హృదయంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కళ్ళు పరిశుద్ధంగా ఉంటే కనుక మీ హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తుని కలిగి ఉన్న దేవుడు మేము పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక. ఆమేన్.